ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఈజీగా టమాటా గుజ్జు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అన్నంలోకైనా రాగి సంగట్లోకైనా తింటే చాలా బాగుంటుందండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం రాయలసీమ స్పెషల్ టమాటా గుజ్జు ఎలా చేసుకోవాలో చూద్దామా. టమాటో, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు, కొత్తిమీర, తెల్లగడ్డలు, నూనె ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని అందులోకి పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోవాలి. కాస్త ఆయిల్ వేసి బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే టమోటాలను కూడా వేసి బాగా వేపుకోవాలి. చూడండి, మగ్గిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఒక ప్లేట్లోకి పచ్చిమిర్చిని వేసి కలుపుకోవాలి. కాస్త నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే తెల్లగడ్డలు కూడా వేసి బాగా కలుపుకొని, అలాగే ముందుగా వేపుకున్న టమోటాలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర జల్లుకొని మరొకసారి కలుపుకొని, కాస్త ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రాయలసీమ స్పెషల్ టమాటా గుజ్జు రెడీ అయిపోయింది. రాగి సంగటిలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. చూసారు కదండి రాయలసీమ స్పెషల్. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.